రాజధాని అమరావతికి 15,000 కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకరిస్తూ కేంద్రానికి లేఖ ప్రపంచ బ్యాంకు సుముఖత వ్యక్తం చేసింది. నవంబర్ 15 నాటికి ప్రక్రియ కొలిక్కి ఆ వెంటనే అడ్వాన్స్గా సిఆర్డీఏకి 3,750 కోట్లు రాజధాని అమరావతి నిర్మాణానికి పరుగులు పెట్టబోతోంది. ప్రపంచ బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున రుణ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉండటంతో మరో నెలన్నరలోనే ఈ ప్రక్రియ కొలిక్కి రాబోతోంది. రాజ్యానికి 15,000 కోట్ల రూపాయలు రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతూ ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రానికి ఇటీవలే లేఖ అందింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా రుణం ఇస్తున్నాయి. మొత్తం 15,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సిఆర్డీఏకి అందబోతున్నాయి. రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధి, భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధి, పరిపాలనా నగరంలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం విభాగాధిపతుల కార్యాలయ భవనాలు, టవర్ల నిర్మాణం వంటి పనులని 49,000 కోట్ల ఖర్చు అవుతుందని సిఆర్డీఏ తాజాగా అంచనా వేసింది. 15,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వస్తుండటంతో దానికి అనుగుణంగా సిఆర్డీఏ నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రపంచ బ్యాంక్ ఏడీబీ రుణం మంజూరుకు సంప్రదింపులని వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ బృందం 3-4 దఫాలు రాజధానిలో పర్యటించింది. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ, ప్రపంచ బ్యాంకు, సిఆర్డీ అధికారులతో కీలక సమావేశం గురువారం జరగబోతోంది. నవంబర్ 8వ తేదీ తుది సమావేశం ఉంటుంది. అదే నెల 15 నాటికి సంతకాల ప్రక్రియ ముగుస్తుంది. అదే పూర్తయితే 15,000 కోట్లు మంజూరైనట్టే. ఆ వెంటనే మొత్తం రుణంలో 20% అంటే 3,750 కోట్లు అడ్వాన్స్గా తీసుకోవచ్చు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే